మీరు చూస్తున్నారు ఎపిక్ స్టోరీస్ తెలుగు. ఇక్కడ ప్రతి కథ ఒక పాఠం, ప్రతి పాఠం ఒక మార్గదర్శకం. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు మనం తెలుసుకోబోయేది గంగాదేవి భూమికి ఎలా వచ్చిందో. అనేక సంవత్సరాల క్రితం సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ఒకరోజు వారు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞానికి సంబంధించిన గుర్రం కనిపించకుండా పోయింది. ఆ గుర్రాన్ని వెతుకుతూ వారు మహర్షి కపిలుడి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ గుర్రం కనిపించడంతో ఆలోచించకుండా మహర్షిని నిందించారు. దాంతో కోపించిన కపిల మహర్షి తన తపస్సు శక్తితో వారందర్నీ బూడిదగా మార్చేశాడు. కాలం గడిచింది. తర్వాత సగరుని వంశంలో భగీరథుడు జన్మించాడు. తన పూర్వీకులకు మోక్షం కలిగించాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకోసం స్వర్గంలో ఉన్న గంగాదేవిని భూమికి తీసుకురావాలని ఘోర తపస్సు చేశాడు. భగీరథుడి భక్తికి ప్రసన్నమైన గంగాదేవి ఇలా చెప్పింది: నేను భూమిపైకి వస్తే నా ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేడు. అప్పుడు భగీరథుడు శివుడు కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై గంగాను తన జటాల్లో బంధించి ఆమె వేగాన్ని తగ్గించాడు. తర్వాత మెల్లగా గంగాను భూమిపైకి ప్రవహించేలా చేశాడు. అలా గంగాదేవి భూమికి వచ్చింది. భగీరథుడు గంగాజలాన్ని తన పూర్వీకుల బూడిదపై ప్రవహించగా వారికి మోక్షం లభించింది. అప్పట్నుండి గంగానదిని పవిత్ర నదిగా భావిస్తున్నారు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని పురాణాలు, భక్తి కథలు చూడాలంటే ఎపిక్ స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. లైక్గా షేర్ చేయటం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.